హరే కృష్ణ. గాడ్స్ ఓన్ కంట్రీ ఏంటో మీకు తెలుసా? అది సుందరమైనటువంటి మన కేరళలో ఉన్నటువంటి అతి ఫేమస్ అయినటువంటి గురువాయూర్ కృష్ణన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురువాయూర్ కృష్ణ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పూజించినటువంటి విగ్రహం. అసలు కృష్ణుడికి విగ్రహం పూజించడానికి ఎలా వచ్చింది అంటే, స్వయంగా విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి ఈ విగ్రహాన్ని ఇస్తారు. బ్రహ్మదేవుడు ప్రజాపతి అయినటువంటి సుతప పృష్ణీదేవుడికి ఈ విగ్రహాన్ని ప్రసాదించి సత్సంతానాన్ని సృష్టించమని చెబుతారు. అప్పుడు సుతప పృష్ణీదేవి, మాకు సామాన్యమైనటువంటి సంతానం కన్నా భగవంతుడే మాకు సంతానంగా కావాలని 12,000 సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రసన్నుడైనటువంటి విష్ణు భగవానుడు వారికి దర్శనమిచ్చి వారికి 3 జన్మలు తానే పుత్రునిగా జన్మిస్తానని వరం ఇస్తాడు. సుతప పృష్ణులకు కృష్ణీ గర్భునిగా, అదితి కశ్యపులకు వామన భగవానునిగా, దేవకి వసుదేవులకి శ్రీకృష్ణునిగా 3 జన్మలు జన్మిస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ విగ్రహాన్ని పూజిస్తారు. తరువాత ఏ విధంగా ద్వారకా నగరం అంతా సముద్ర జలంలో మునిగిపోయిందో అప్పుడు ఈ విగ్రహం ఉద్ధవునికి దొరుకుతుంది. అప్పుడు ఉద్ధవుడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి వద్దకు దీనిని చేరుస్తారు. అప్పుడు బృహస్పతి, వాయు భగవానుడు ఇద్దరూ కూడా భూలోకంలో ఏ ఒక్క ప్రదేశంలో ఈ విగ్రహాన్ని స్థాపించాలని వాళ్ళు సంచరిస్తూ ఉండగా, ఒక ప్రదేశంలో శివ భగవానుడు, పార్వతీ అమ్మవారు తపస్సు చేయడం వారికి కనిపిస్తుంది. అప్పుడు బృహస్పతి, వాయు భగవానుడు వారి వద్దకు చేరి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలనుకుంటున్నాము అని వారిని కోరతారు. అప్పుడు వారు అక్కడ ఈ విగ్రహాన్ని స్థాపిస్తారు. ఇద్దరు కలిసి స్థాపించడం వల్ల ఈ విగ్రహానికి గురువాయూరప్పన్ అని పేరు వచ్చింది. దేవతల శిల్పి విశ్వకర్మ ఈ మందిరాన్ని నిర్మించారు. ఇంకా శివపార్వతి తపస్సు చేసినటువంటి ఈ మామియూర్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు కూడా ఈ టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఈ విధంగా కృష్ణకి గురువాయూరప్పన్ అని పేరు వచ్చింది. సో ఇంకా మీరు గురువాయూరప్పన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.